ప్రభుత్వ పథకాలు అట్టడుగు వర్గాల ప్రజలకు చేరాల్సిన అవసరం ఉందని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని చెప్పారు. మంగళవారం భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శామ్యూల్, జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్లతో కలిసి శాలికౌరారం మండలం భైరవుని బండ నుండి నక్కలపల్లి వరకు 8 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గ్రామ సంఘ బంధం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయగా 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, ప్రత్యేకించి గూడులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తుందని, ఈ ఇండ్లు పేద వర్గాలకు అందాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా అమలు చేస్తున్న పనులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక నాయకులు ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ పథకాలు కింది స్థాయికి వెళ్లినప్పుడే అర్థవంతమవుతాయని అన్నారు. ముఖ్యమైన పనులకు మాత్రమే నిధులు వెచ్చించి పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రతి గ్రామంలో ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాలికౌరారం మండలంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి మండలాభివృద్ధికి సహకరించాలని ఆయన జిల్లా కలెక్టర్తో కోరారు. తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శామ్యూల్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నదని, అందులో భాగంగా భైరవుని బండలో పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడే గ్రామం అభివృద్ధి అవుతుందని, ప్రజలు సంతోషంగా ఉంటారని అన్నారు. ఇడుపులపాడు, జూలవారిగూడెం, శాలిగౌరవరం నుండి వంగపర్తి వరకు పెండింగ్లో ఉన్న రహదారుల నిర్మాణాలను పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో కోరారు. అలాగే నియోజకవర్గంలో చిన్న చిన్న డొంక రోడ్లు ఉన్నాయని, వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందిగా ఉన్నాయని, అందువల్ల డిఎంఎఫ్టీ కింద ఈ రోడ్లను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్తో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న వ్యవసాయ పనిముట్ల గురించి వ్యవసాయ అధికారులు రైతులకు తెలియజేయాలని, ప్రభుత్వం సన్నధాన్యం పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నదని, ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం, హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీల పెంపు, అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. రెండో విడత కూడా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని, ప్రజలు వారి పిల్లలని బాగా చదివించుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలతో పాటు రైతు భరోసా, రైతుల సంక్షేమం ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని అన్నారు. ఈ నెల 6 నుండి 11 వరకు ఆరోగ్య వారోత్సవం కింద ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నదని, జిల్లాలోని అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, ప్రధాన ఆసుపత్రులలో ప్రజలు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అక్కడ వైద్య చికిత్సలు పొందాలని కోరారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, డిఆర్టీఓ శేఖర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్, మండల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.